ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయిన పేకమేడల వలె అన్న శ్రీశ్రీ చరణాలకు ఉదాహరణలుగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు నిలిచాయి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన అఖండ విజయం భారత రాజకీయ చరిత్రలోనే మహత్తరమైనది. 2 ప్రధాన జాతీయ పార్టీలు ఇంత అవమానకరంగా ఓడిపోవడం ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు. భారత ఓటర్లలో 2% ఢిల్లీ ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి ఈ ఫలితాలు పెద్దగా పట్టించుకోని అవసరం లేదని భావిస్తే అంతకన్నా పెద్ద పొరపాటు మరొకటి ఉండదు. ఇక్కడకు భారతదేశ నలుమూలల నుండి వలస వచ్చిన ప్రజలకు నివాస కేంద్రమైన ఈ నగరంలోనే భారతదేశ సూక్ష్మ రూపాన్ని చూడొచ్చు. ఢిల్లీలో దక్షిణ భారత ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు, ముఖ్యంగా తెలుగువారు. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో మీనమేషాలు లెక్కిస్తుండటంతో ఆగ్రహంతో ఉన్న ఢిల్లీలో స్థిరపడిన తెలుగువారు ఢిల్లీ ఎన్నికల ముందు ఎంగిలి విదిల్చినట్టు 850 కోట్ల రూపాయల ప్యాకేజీతో సరిపెట్టడంతో పుండు మీద కారం చెల్లినట్టయింది. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ వంచింది, భాజపా చేసిన బాసలు మరిచింది. కావున ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పాలంటే ఆప్కు ఓట్లు వేయడమే ఉత్తమమని తెలుగు ప్రజలు భావించారు. ఇలా ప్రతి ప్రాంతం నుండి వచ్చి స్థిరపడిన ప్రజలు తమ ఆకాంక్షలకు అనుగుణంగా ఓటు వేశారు. ఒక్క తీర్పుతోనో ఓటమితోనో వెంటనే తలక్రిందులయ్యే మార్పులు ఏవీ రావు. కానీ 2 బలమైన జాతీయ పార్టీలు, ఆయా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు గాక అనేక శక్తులు ముందుకు వచ్చే అవకాశాన్ని ఆప్ విజయం నిర్ధారిస్తుంది. అయితే ధనస్వాములు ప్రతినిధులుగా కాక ప్రజలకు చేరువుగా ఉంటూ వారి దైనందిన సమస్యల పరిష్కారం కోసం ముందుకు వచ్చే ఆప్ లాంటి శక్తులకు ఆదరణ ఉంటుందని అర్థమవుతుంది. రేపటి రోజున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా నూతన సమీకరణలకు సంకేతమవుతుందని ఆశిద్దాం.